హాయ్ అండి. ఈరోజు రాగి సంగటి కాంబినేషన్గా చికెన్ పులుసు చేశాను. మరి మీలో ఎంతమందికి కాంబినేషన్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు రాత్రుల్లో డైలీ మా అమ్మ రాగి సంగటి చేసేది. ఇంకా పొలం నుంచి వచ్చిన కూరగాయలే కాకుండా రాకంకల నుంచి తీసిన గింజలతోటి పిండి ఆడించి ఆ పిండితోనే సంగటి చేసేది. టేస్టీగా ఉండేది. కానీ నాకు రాగి సంగటి తినాలంటే ఇష్టం ఉండేది కాదు. చెన్నైకి వచ్చిన తర్వాత ఒకసారి సంగటి చేపల పులుసు తిన్నాను. టేస్టీగా ఉండింది. అప్పటి నుంచి నాకు కూడా సంగటి అంటే నచ్చేసింది. ఇంకా అప్పుడప్పుడు ఇంట్లో సంగటి చేస్తూ ఉంటాను. మామూలుగా చేసుకుని చికెన్ పులుసు కాకుండా ఈరోజు కొంచెం కొత్తగా ట్రై చేశాను. చికెన్లోకి సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్రీముకు బదులు పెరుగుని వేసుకొని మ్యాగ్నేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆయిల్లో ఆనియన్, టమోటా, జీడిపప్పు ముక్కలను వేసి మెత్తబడేంత వరకు ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వీటితో పాటు చెక్క, లవంగం వేసి మిక్సీ పట్టుకోవడం. తర్వాత ఆయిల్లో జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసి పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత కర్రీకి సరిపడే వాటర్ వేసి ఉడికాక లాస్ట్లో చికెన్ మసాలా, కొత్తిమీర వేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది.